ఎపిసోడ్ 32 శృతి గుండెల్లో దాగిన నిజం. శివని కలిసి ఇంటికి వచ్చిన పూజ ముఖంలో కనిపిస్తున్న వింత సంతోషాన్ని చూసి శివయ్యకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. తన చెల్లెలు శృతి జీవితంలో 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక భయంకరమైన విషాదం మళ్ళీ పూజ జీవితంలో రిపీట్ అవుతుందని ఆయన భయపడుతున్న సమయంలో ఆ విషాదం వెనుకున్న రహస్యం గురించి చెప్పాలని పట్టుపట్టింది సావిత్రి. అలా శివయ్య తన చెల్లెల గురించి చెప్తూ ఒకరోజు రంగయ్య తన ఇంటికి వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. గడప దగ్గరే నిలబడి ఉన్న రంగయ్యను చూసి, రే రంగయ్య, లోపలికి రారా, అక్కడే నిలబడిపోయావేంటి, రా టిఫిన్ చేద్దాం అని ఆహ్వానించాడు శివయ్య. లేదు శివయ్య, నేను ఇప్పుడే తినొచ్చాను, నువ్వు బయటికి వెళ్దామన్నావు కదా, అందుకే వచ్చా అని బయట నుండే సమాధానమిచ్చాడు రంగయ్య. రంగయ్య రాగానే శృతి చూపులు అప్రయత్నంగా అతని వైపు మళ్ళాయి. తన అన్న కోసం ఇంటికి వచ్చే రంగయ్య అంటే ఆమెకు ఒక ప్రత్యేకమైన గౌరవం. ఆ గౌరవం మెల్లగా ఎప్పుడు ప్రేమగా మారిందో ఆమెకే తెలియదు. రంగయ్యకు అలాంటి ఉద్దేశాలు లేకపోయినా శృతి మాత్రం అతనిపై మనసు పారేసుకుంది. ఇక టిఫిన్ ముగించి లేచిన శివయ్య, శృతి, నేను కొంచెం పశువుల దొడ్డికి వెళ్ళి మేతేసొస్తాను. రంగయ్య నేను బయటికి వెళ్ళాలి కదా, ఆ పని నేను చూసుకుంటే నీకు కాస్త శ్రమ తగ్గుతుంది, నువ్వు ఇల్లు చూసుకోమ్మా అని చెప్పి నెమ్మదిగా చేయి కడుక్కొని బయటకు నడిచాడు. ఇప్పుడే వస్తాన్రా అని రంగయ్యకు చెప్పి శివయ్య కొంచెం దూరం వెళ్ళగానే రంగయ్య కూడా వెనుదిరగబోయాడు. వెంటనే శృతి ధైర్యం చేసి, రంగా ఆగు అని పిలిచింది. ఏంటి శృతి అని ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య. ఏమీ లేనట్టు మాట్లాడుకు రంగా, నా మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. నువ్వు తెలియనట్టు తప్పించుకు తిరుగుతున్నావు. అసలు నేనుంటే నీకు ఇష్టం ఉందో లేదో ఇవాళ నాకు తెలియాలి అని నేరుగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది శృతి. శృతి మాటలకు రంగయ్య ఒక్కసారిగా నివ్వెరపోయాడు. ఆమెలా అడుగుతుందని ఊహించని రంగయ్య ముఖంలో కంగారు స్పష్టంగా కనిపించింది. శృతి, ఇలాంటి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకు. శివయ్య నాకు కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, అంతకన్నా ఎక్కువ. ఆ చనువుతోనే నేను మీ ఇంటికి వస్తున్నాను తప్ప నీ మీద నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ప్రేమ తోమ అంటూ మా స్నేహాన్ని పాడు చేయకు. ఈ విషయం ఇక్కడితో వదిలేయ్, లేదంటే మా స్నేహానికి మచ్చొస్తుంది అని చెప్పేసి విసుగుగా బయటికి వెళ్ళిపోయాడు రంగయ్య. అది విని శృతి అక్కడే శిలలా నిలబడిపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నేను ఒక్కదాన్నే తనని ప్రేమిస్తున్నానా? అతనికి నేనంటే ఇష్టం లేదా? ముందు నా మనసులో మాట అతనికి చెప్పి తర్వాత అన్నయ్యకు చెప్దామనుకున్నాను. కానీ మొదటి అడుగులోనే ఇలా దెబ్బతింటానని అస్సలు ఊహించలేదు. తనతో నా జీవితం గురించి ఎన్ని కలలు కన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? రంగా లేకుండా నేనెలా బ్రతకాలి అని తనలో తానే కుమిలిపోతూ భారంగా లోపలికి వెళ్ళిపోయింది శృతి. ఆ రోజంతా ఆమె మనసు ఏదో తెలియని శూన్యంలో నిండిపోయింది. వంటింట్లో గిన్నెలు తోముతున్నా, వంట చేస్తున్నా ఆమె కళ్ళ ముందు రంగయ్య అన్న మాటలే మిగులుతున్నాయి. స్నేహానికి మచ్చొస్తుందని అతను అన్నప్పుడు తన ప్రాణం పోయినంత పనైంది. లోపల ఏడుస్తున్నా బయటకు మాత్రం అన్నయ్య కోసం ఆ కన్నీరు అదిమి పట్టుకుంది. ఆ రోజు అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఎప్పుడూ కోడి కోయక ముందే లేచి ఇల్లంతా సందడి చేసే శృతి ఆ రోజు గది దాటి బయటకు రాలేదు. ఆమె మౌనం శివయ్యను భయపెట్టింది. శివయ్యలో కంగారు మొదలై పైకి వెళ్లి గది తలుపు తట్టి, శృతి, ఏమైందమ్మా, ఇంకా నిద్రలేవలేదా ఏంటి అంటూ పిలిచాడు. కొద్దిసేపటికి తలుపు తెరిచి బయటకు వచ్చిన శృతిని చూసి శివయ్య గుండె బరువెక్కింది. ఎప్పుడూ కలకలలాడే ఆమె ముఖంలో ఆ రోజు ఏదో తెలియని శూన్యం. కళ్ళు బాగా వాచి ఏడ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఒంట్లో బాలేదా ఏంటి, ఏమైందో చెప్పు తల్లి, ఇప్పుడే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాను అని కంగారుగా అడిగాడు శివయ్య. అన్నయ్య ప్లీజ్ ఆగు, నాకేమీ కాలేదు, కొంచెం అలసటగా ఉంది, కాసేపు ఆగితే సర్దుకుంటుంది, పద కిందికెళ్దాం అంటూ నవ్వు నటిస్తూ సమాధానమిచ్చింది శృతి. తన మాటలతో శివయ్యను సమాధానపరిచిన ఆమె మనసులోని మంట మాత్రం చల్లారలేదు. అలా రోజులు గడిచాయి. రంగయ్య ఇంటికి రావడం మానేశాడు. శృతి ఆ బాధను భరించలేక అన్నకు అసలు విషయం చెప్పాలని అనుకుంది. అవకాశం చూసి శివయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య,
నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్విది విని ఏమంటావో తెలియదు కానీ ఈ నిజాన్ని నేనిక దాచలేను. నేను నీ స్నేహితుడు రంగయ్యను ప్రేమిస్తున్నానన్నయ్య. అతన్నే నా భర్తగా ఊహించుకున్నాను అని తన మనసులో దాచుకున్న విషయాన్ని బయటపెట్టింది శృతి. ఆ మాట వినగానే శివయ్య కోపడతాడేమో అనుకుంది కానీ అతని ముఖంలో 1000 వోల్టుల వెలుగు నిండింది. అవునా అమ్మా? నా స్నేహితుడే నాకు బావ అవుతాడంటే అంతకంటే కావాల్సిందేముంది? మీరు నా కళ్ళ ముందే ఇదే ఊర్లో ఉంటారు. నీ సంతోషమే నాకు కావాల్సింది. నేను త్వరలోనే రంగయ్యతో మాట్లాడి ఈ సంబంధం ఖాయం చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు అని హామీ ఇచ్చాడు శివయ్య. అన్నయ్య ఇచ్చిన మాటతో శృతి కలలో మళ్లీ ఆశాకిరణాలు మెరిశాయి. తన ప్రేమ గెలుస్తుందన్న నమ్మకం కలిగింది. తన అన్న మాటను రంగయ్య కాదనలేడని ఆమె గట్టిగా నమ్మింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు పొలం పని ముగించుకొని శివయ్య, రంగయ్య ఒక గట్టు మీద కూర్చున్నారు. చుట్టూ ప్రశాంతంగా ఉన్న శివయ్య మనసులో కాస్త టెన్షన్ మొదలైంది. అతను మెల్లగా మాట్లాడుతూ, రే రంగా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా. మా మేనమామ పోయాక చెల్లి తప్ప నాకంటూ ఎవ్వరూ లేరని నీకు తెలుసు కదా. నిజానికి ఈ విషయం మీ ఇంటికొచ్చి మీ పెద్దవాళ్లతోనే మాట్లాడాలి. కానీ ముందు నీ మనసులో మాట తెలుసుకుందామని అడుగుతున్నాను అని కొంచెం మొహమాట పడుతూ మొదలు పెట్టాడు శివయ్య. నా దగ్గర మొహమాటమేంటిరా? విషయం ఏందో చెప్పు అని ఏమీ తెలియనట్టు అడిగాడు రంగయ్య. శృతికి నువ్వంటే చాలా ఇష్టం రా. తన మనసులో మాట నా దగ్గర చెప్పింది. నువ్వు ఒప్పుకుంటే మీ ఇంట్లో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు అని ఆశగా అడిగాడు శివయ్య. శివయ్య మాటలు వినగానే రంగయ్య లోపల ఒక రకమైన ఆలోచన మొదలైంది. రంగయ్య ఆస్తిపరుడు, పైగా కుటుంబం ఉన్నవాడు. శివయ్య వాళ్ళు అనాథలు, పైగా పేదవాళ్ళు. శృతిని చేసుకుంటే కట్న కానుకలు రావని, తన అంతస్తుకు తగ్గ సంబంధం కాదని రంగయ్య ముందే నిర్ణయించుకున్నాడు. కానీ స్నేహితుడిని నేరుగా కాదనలేక, శివయ్య క్షమించరా, మా అమ్మ ఇవాళ పొద్దునే మా బంధువుల అమ్మాయి సంబంధం ఖాయం చేసింది. ఆ పిల్లని చేసుకోవాలని తన మీద ఒట్టు కూడా వేయించుకుందిరా. నేను తన మాట కాదనలేను, ఏమనుకోకురా అని బాధ నటించాడు రంగయ్య. ఆ మాటలు విన్న శివయ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి లేచాడు. స్నేహాన్ని అంతస్తులతో కొలిచిన రంగయ్య నైజం అర్థం కాక, చెల్లికి ఈ చేదు నిజం ఎలా చెప్పాలో తెలియక శివయ్య గుండె భారమైంది. ఆయన కళ్ళలో నీరు సుడులు తిరుగుతున్నా నెమ్మదిగా ఇంటివైపు అడుగులు వేశాడు. ఆ నడకలో ఉత్సాహం లేదు, కేవలం ఒక రకమైన నిస్సహాయత మాత్రమే ఉంది. ఇక శివయ్య శృతికి ఈ విషయం చెప్పగలడా? రంగయ్య అబద్ధమాడిన విషయం శివకు తెలిస్తే ఏమవుతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.